కొత్త వలస మండలానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇవి అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఈ స్పూరియస్ లిక్కర్ తయారు చేసి ఆయన వేరియస్ డిస్ట్రిక్ట్స్కి సప్లై చేస్తున్నారు. స్పూరియస్ లిక్కర్ అంటే మెయిన్ బాటిల్ చూపించండి. ఇది బెల్లాడోనా అని చెప్పేసి ఒక హోమియోపతిక్ డ్రగ్ అండి. ఈ బెల్లాడోనా డ్రగ్లో దీంట్లో 90% ఆల్కహాల్ ఏముంది, 90% దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంది. అందుకే ఈయన ఏం చేస్తున్నారు, దీన్ని తీసేసి 90% దీంట్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి దాన్ని ఒక బాటిల్తో 2 బాటిల్ లిక్కర్ తయారు చేస్తున్నారు. అంటే దీంట్లో 90% ఆల్కహాల్, 10% బెల్లాడోనా. బెల్లాడోనా ఈజ్ అ డ్రగ్, హోమియోపతిక్ డ్రగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్. 10% మాత్రమే డ్రగ్, 90% ఏముంది, ఆల్కహాల్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దీన్ని తీసేసి దీంట్లో నుంచి ఈ విధంగా స్పూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నారు. ఎట్లా డిఫరెంట్ స్టెర్లింగ్, రిజర్వ్ అని చెప్పి, తర్వాత ఇతర బ్రాండెడ్ ఐటమ్స్. దీంట్లో కలర్ కోసం ఇప్పుడు ఇది చూస్తే మొత్తం మనకు యాక్చువల్ లిక్కర్ లాగా కనిపిస్తుంది. ఏది మంచి బ్రాండ్స్, స్టెర్లింగ్, రిజర్వ్, తర్వాత సమ్ అదర్ బ్రాండ్స్ ఈజ్ ప్రిపేరింగ్. దాంట్లో భాగంగానే ఆ లేబుల్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, ఆ లేబుల్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి కొనేసి పెట్టి ఈ విధంగా వేరియస్ డిస్ట్రిక్ట్స్కి ఆయన తయారు చేసేసి సప్లై చేస్తున్నారు. సో దాన్ని మా ఎస్సీబీ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ అండ్ సరోజా అండ్ సుబ్బారావు, సరోజా అండ్ శ్రీనివాస్, వీళ్ళు నైట్ అంతా కూడా పనిచేసి మొత్తం సీజ్ చేసి తీసుకొచ్చారు. సో ఈరోజు సీజ్ చేసిన లిక్కర్ అంతా కూడా క్వాంటిటీ 677 స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ, తర్వాత ఇంపీరియల్ బ్లూ విస్కీ 200, రాయల్ స్టాగ్ ఫైన్ విస్కీ 40, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ 230 బాటిల్స్, 230 ఫేక్ లేబుల్స్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఏదైతే సీజ్ అయిందో అది 665. టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్ సీజ్డ్ ఇస్ 1065. ఓకే. ఇప్పుడు దాకా ఎస్సీబీ చేసిన పనిలో, ఎస్సీబీ అండ్ పోలీస్ మన జిల్లాలో చేసిన పనిలో 5,625 లీటర్స్, 5,625 లీటర్స్ ఆఫ్ ఈ విధంగా సీజర్స్, ఏది లిక్కర్ సీజర్స్ అన్ని కలిపి మొత్తం 5,625 లీటర్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ నిందితుల మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పెట్టబోతున్నాము. తర్వాత ఎక్సైజ్ యాక్ట్లో కూడా వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఏం తెలవాలంటే ఇప్పుడు ఇటువంటి స్పూరియస్ లిక్కర్, ఏది స్టెర్లింగ్ రిజర్వ్, తర్వాత ఇదంతా ఏదైతే ఎక్కడైనా ఇప్పుడు కనపడితే, ఎందుకంటే బెల్ట్ షాప్స్లో, ఇల్లిసిట్ బెల్ట్ షాప్స్లో అమ్ముతున్నారు. ఇదంతా తీసుకెళ్ళేసి అక్కడ ఇక్కడ లూజ్గా ఇటువంటి తయారు చేసి, ఎందుకంటే మామూలు ప్రజలకి ఇదంతా తెలియదు, ఇది ఒరిజినలా డూప్లికేట్ అని తెలియదు. కాబట్టి అందుకే ఇదంతా కూడా మీ ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు ఇది తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అన్ని గీబుల్ అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసి వాళ్ళకి తెలియదు. కలర్ అంతా కూడా ఇట్ లుక్స్ లైక్ ఎ ఒరిజినల్ దిస్ థింగ్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్పూరియస్. సో ఇది ఎక్కువ మాత్రలో దీన్ని తీసేసుకుంటే దీంట్లో చచ్చిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఎందుకంటే బెల్లాడోనా ఈజ్ వెరీ టాక్సిక్. ఆ బెల్లాడోనా తీసుకునేదంతా కూడా హోమియోపతి డాక్టర్స్ని కనుక్కున్నాము. వాళ్ళు ఒక డ్రాపే తీసుకోవాలా. ఎంత తీసుకోవాలా? వాళ్ళు ఇచ్చే మందు ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తారో అది ఓన్లీ ఒక డ్రాప్ ఇస్తారు. బట్ మన వాళ్ళు ఎవరైనా బెల్ట్ షాప్స్లో ఇది కొని తినేసారంటే అది చాలా ప్రమాదకరమైన డోస్ ఇది. దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిలియర్, ఏమంటారు, రెస్పిరేటరీ ఫెయిలియర్ జరగవచ్చు అండ్ హార్ట్ కూడా స్టాప్ కావచ్చు. సో ఇటువంటి కార్డియాక్ అరెస్ట్ అండ్ రెస్పిరేటరీ ఫెయిలియర్ దీనివల్ల జరగవచ్చు. అందుకే ఇది ఒక పెద్ద ప్రమాదాన్ని మా ఎస్సీబీ టీం అందరూ కూడా కలిసి నివారించడం జరిగింది. సో ఐ రియలీ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై ది ఎస్సీబీ టీమ్ లెడ్ బై శ్రీనివాస్, సుబ్బారావు అండ్ సరోజా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.
ఇదంతా కూడా ఒరిస్సా నుంచి తీసుకురావడం జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ ఆయన ఈ బెలోడానా ఆయుర్వేద ఇది ఏదైతే మా హోమియోపతిక్ డ్రగ్ ఇది ఒరిస్సా నుంచి తీసుకొచ్చారు. ఈ లైసెన్స్ కూడా ఒరిస్సా లైసెన్సే కోట్ చేసి ఉంది దీంట్లో, ఒరిస్సా లైసెన్స్. సో ఇదంతా కూడా A to Z కంపెనీ అని చెప్పి ఒరిస్సాలో రిజిస్టర్ అయి ఉంది. A to Z అని ఒరిస్సా కంపెనీ అక్కడే రిజిస్టర్ అయి ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అన్నీ తీస్తాము. అక్కడ కూడా వెళ్ళేసి ఇదంతా కూడా సీజ్ చేసేసి ఏ విధంగా ఇది మన దగ్గరకు వచ్చింది, ఎందుకంటే పర్మిషన్ ఒరిస్సాలో ఎవరు ఇచ్చారు, తర్వాత సర్టిఫికేషన్ ఉందా, ఆర్ ఇది కూడా నకిలీయా తెలియదు. ఈ లేబుల్ ఏదైతే దీని మీద పెట్టారో అది కూడా నకిలీయా లేదా అని చెప్పి ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు చేయాలా. చాలా ఇంపార్టెంట్, ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఈ విధంగా తీసుకొని ఎవరైనా ఎక్కడైనా చచ్చిపోతే అది పెద్ద ప్రమాదం. కాబట్టి ప్రెస్ మీడియా ద్వారా ఐ వాంట్ టు కన్వే దిస్ మెసేజ్ దట్ ఇటువంటి లిక్కర్ ఏది స్టర్లింగ్ రిజర్వ్, తర్వాత ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ అన్నీ కూడా, ఈ బ్రాండ్స్ ఉన్నాయి కదా రాయల్ స్టాగ్, ఇట్లాంటి దొంగ బ్రాండ్స్ బెల్ట్ షాప్లో కొనకూడదు. బెల్ట్ షాప్లో వెళ్ళి ఇదంతా కొనకూడదు. ఎందుకంటే ఇది తీసుకువెళ్ళేసి ఇప్పుడు సమాచారం ఏముందంటే ఇక్కడ ఏమంటారు, ఎక్కడ పర్వాడ సబ్బవరంలో కూడా ఈయన వెళ్ళి తీసుకువెళ్ళి బెల్ట్ షాప్స్లో చిన్న అక్కడెక్కడ కిల్లికోట్లో అంతా కూడా ఇచ్చినట్టు సమాచారం ఉంది. ఈయన ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎక్కడెక్కడ తీసుకువెళ్ళి అమ్మారు అని చెప్పేసి ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేల్చి వాళ్ళందరూ కూడా వీ వాంట్ టు టెల్ దెమ్ నాట్ టు బై అండ్ కన్జ్యూమ్ దిస్ లిక్కర్. ఈ బ్రాండ్స్ ఏదైతే ఉందో అది ప్రజలు తాకూడదని చెప్తున్నాం. దీంట్లో ఇద్దరండి, లాడీ శిరీష, లాడీ సుశాంత్ పాత్రో వీళ్ళిద్దరు కూడా యాక్చువల్లీ ఒరిస్సా వాసులు, బట్ సెటిల్డ్ ఇన్ పెందుర్తి అండి. పెందుర్తిలో సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళ ఇంట్లోనే ఫస్ట్ ప్రాథమిక సమాచారం మీద 8 బాటిల్స్ ఫస్ట్ దొరికింది. అదంతా స్పూరియస్ అని వీళ్ళకు తెలిసిన తర్వాత వెంటనే వెళ్ళి ఎక్కడ తయారు చేస్తున్నారని అడిగితే తీసుకువెళ్ళేసి కొత్త వలస తీసుకువెళ్ళారు. కొత్త వలసలో అడవి పక్కన ఎక్కడో ఒక ఇల్లు ఉందట, ఆ ఇంట్లో ఇదంతా కూడా అక్కడ తయారు చేస్తున్నారు. ఈ విధంగా పెట్టేసి ఈ కలర్ కోసం ఇది కలుపుతున్నారు. క్యారమల్ కలర్, ఈ కంపెనీ కలర్ కూడా తీసుకొచ్చేసి దాంట్లో కలిపి నీళ్లు కూడా కలిపి ఈ విధంగా ఈ క్లిప్ ఇది కూడా బయట కొనుక్కొని దీనికి క్లిప్ అంతా పెట్టేసి ఒరిజినల్ లాగా అమ్ముతున్నారు. ఎందుకంటే ఇది చూస్తే ఒరిజినల్గానే ఉంది టోటల్. అది అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేల్చుకోవాలి. వాళ్ళ కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీస్తే అన్నీ బయటపడతాయి. పాత్ర అనే వ్యక్తి పాత నేరస్తుడు, మరి ఇన్ని రోజుల వరకు ఇతనిపై నిఘా ఏం పెట్టలేదా? ఎందుకంటే గతంలో కూడా అతను 2 times అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే అతని కేసు కూడా పాత కేసులు ఉంటున్నాయి. మరి ఇప్పుడు వరకు అంటే ఎలక్షన్ టైంలో కదా ఖచ్చితంగా పాత నేరస్తులపై నిఘా ఉంటుంది కదా, ఇన్ని రోజుల వరకు ఈయన మీద అనకాపల్లి డిస్ట్రిక్ట్లో 2 కేసులు ఉన్నాయండి. ఆయన మీద కేసులు ఉన్నాయి. సో అందుకే ఇదంతా కూడా ఇప్పుడు లెక్కలు తీసేసుకొని ఈయన మీద త్వరగా పీడీ యాక్ట్ అంటే తెలుసు కదా, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, వితౌట్ ట్రయల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద జైలుకి పంపడం జరుగుతుంది. అది త్వరగా ఇప్పుడు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మా దృష్టికి మన జిల్లాలో విశాఖపట్నం సిటీలో మాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి వెంటనే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా అంతా తీసేసి అనకాపల్లి వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని we want to initiate PD Act and put him behind the bars. డెఫినెట్లీ ముందు నుంచే జరుగుతున్నట్టు ఉంది. ఇప్పుడు అది చూడాలి. ఇప్పుడు అంతా అక్కడ ఇప్పుడు ఆయన ఇంట్లో వెళ్ళేసి తర్వాత ఈయనది అన్నీ తీయాలి, ఏది డేటా అంతా తీయాలి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఈయన సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అన్ని ఎక్కడెక్కడ తిరిగారు, ఒరిస్సా నుంచి ఎవరు వచ్చి ఈయనతో మాట్లాడుతున్నారు, ఈ బ్రాండ్స్ ఈ సప్లై అన్నీ కూడా. ఎందుకంటే ఈ బాటిల్ అన్నీ దొరకాలంటే దే ఆర్ గ్లాస్ బాటిల్స్, ఇది ప్లాస్టిక్ కాదు, ఇది ప్లాస్టిక్ అండి. బట్ ఇదంతా కూడా ఎక్కడి నుంచి కొని తీసుకొస్తున్నారు, ఈయన ట్రావెల్ డీటెయిల్స్, మూవ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా తీస్తే అన్ని విషయాలు బయటకు వస్తుంది. బట్ ఇది త్వరగా ఎందుకు చెప్తున్నాము, ఎందుకు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టినామంటే ఇదే, మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇది అంతా తాగకూడదండి. ఇది ఎక్కడైనా బెల్ట్ షాప్లో వెళ్ళి ఏదైనా తాగారంటే ఇది బెలడోనా అండి. బెలడోనా మీరు గూగుల్ చేసి చూస్తే తెలుస్తుంది. హై డోసెస్లో ఇట్ కాజెస్ రెస్పిరేటరీ ఫెయిలియర్. హై డోసెస్లో ఇట్ కాజెస్. Belladonna in homeopathic is only 1 drop is the dose, 1 drop. But ఇప్పుడు మన వాళ్ళు ఇది తాగేస్తే అది దట్ ఈస్ వై అర్జెంట్గా ఈ ప్రెస్ మీట్ పిలిపించి అందరికీ చెప్పడం జరుగుతుంది.
ఈరోజు ఎంత తీసుకెళ్ళారు చెప్పండి. 700 బాటిల్స్ వరకు ఇవి అనకాపల్లి ఏరియాకి వెళ్ళాయని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, అది కూడా క్యాచ్ చేయడం జరుగుతుంది, మన కస్టడీలో తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇది ప్రీవియస్ హిస్టరీ యాక్సిడెంట్స్ ఏంటంటే అనకాపల్లిలో వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయినా తప్ప విశాఖపట్నంలో వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ కాలేదు. బట్ దే ఆర్ రిసైడింగ్ ఇన్ మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పెందుర్తి. సో దట్ మేము నిఘా పెట్టడం జరిగింది. వీళ్ళు బైండ్ ఓవర్కి మేము కాల్ ఫర్ చేస్తే రావట్లేదు. లాస్ట్ 15 డేస్కి బైండ్ ఓవర్ కాల్ ఫర్ చేస్తే రాకపోతే సిపి గారు ఇమీడియట్గా సిపి సార్ వాళ్ళ మీద ఫోకస్ చేయమన్నారు. జాయింట్ సిపి సార్ ఫాలోఅప్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. 240 రూపీస్ అమ్ముతున్నాడు. ఇది 350 రూపీస్కి హాఫ్ లీటర్ కొంటున్నాడు. ఇది 3 టైమ్స్ చేస్తాడు. 350 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 1200 రూపీస్ దీని మీద గెయిన్ చేస్తాడు. కొత్త వలసలో ఒక హౌస్ ఉందన్నారు కదా, అది ఎవరి పేరు మీద ఉంది, వీరికి సంబంధించిన వాళ్ళ ఎవరైనా ఆశ్రయం ఇచ్చారు? ఆ డీటెయిల్స్ అన్ని తీస్తామండి. అది ఐసోలేటెడ్ ఏరియాలో ఉంది, సింగిల్ గా ఉంది, అక్కడ ఎవరు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు. అది ఎవరిది ఏంటనేది వెరిఫై. సార్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా కొన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ జరిగినప్పుడు లిక్కర్ అనేది సాధారణంగా చాలా వరకు కూడా ఎక్కువ మనకు పంపిణీ కనిపిస్తుంది. ఇలాంటి లిక్కర్ ని వీళ్ళు ఆ విధంగా పంపిణీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే తక్కువ చీపెస్ట్ కాస్ట్ లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవడానికి చాలా ఆసక్తి చూపుతుంది. కానీ మనం సొంతగా కొన్ని తాగడానికి చూపించకపోయినా సరే పంచేటప్పుడు ఈజీగా తక్కువ అమౌంట్ కి కొంటారు కదా, అలాంటి ఆస్కారం ఉందా? అందుకే ఇప్పుడు సిపి సార్ చెప్తున్నారు కదా, ఇది ఎట్టి పరిస్థితుల్లో బయట ఇచ్చే వాళ్ళు కానీ బెల్ట్ షాప్స్ లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కొనవద్దు. మీరు గవర్నమెంట్ షాప్ లో కొనుక్కుంటే వెరీ గుడ్. అందుకే బెల్ట్ షాప్ లో ఇది వీడు వెళ్ళేసి గవర్నమెంట్ షాప్ లో ఇచ్చేది లేదు. ఇది బెల్ట్ షాప్స్ లో బయట కిలికోట్లో చిన్న చిన్న దుకాణాలు బయట ఏదైతే ఉందో అక్కడ వెళ్ళేసి ఇది ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మామూలు ప్రజలకు తెలియదు కదా. ఇది చూస్తే అసలు స్టాంప్ బార్ కోడ్ అన్నీ పెట్టి ఈ విధంగా అమ్ముతున్నారు కాబట్టి ఈ లేబుల్స్ అన్నీ కూడా. అందుకే మేము ప్రెస్ మీడియా ద్వారా ఏం చెప్తున్నామంటే ఇది బయట బెల్ట్ షాప్స్లో ఎవరు కొని తీసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో పాయిజనస్ సబ్స్టెన్స్ ఉంది. బెల్లడోనా ఏదైతే ఉందో ఓన్లీ 1 డ్రాప్ వాడతారు ఎవరు హోమియోపతిక్ డాక్టర్స్, 1 డ్రాప్. బట్ ఇక్కడ ఇది మొత్తం బాటిల్ మింగేస్తే 100% రెస్పిరేటరీ ఫెయిలియర్ కానీ కార్డియాక్ అరెస్ట్ కానీ వాడికి జరగవచ్చు. సో ప్రెస్ మీడియా ద్వారా వి వాంట్ టు అర్జెంట్లీ ఫ్లాష్. దీనికి సంబంధించి ఇటువంటి లిక్విడ్ కన్జంప్షన్ చేసి ఏదైనా జరిగిన సన్నివేశాలు మీకు ఏమైనా వచ్చాయా కంప్లైంట్స్ కానీ? ఇప్పుడు దాకైతే విశాఖపట్నం సిటీలో ఏమీ రాలేదు. ఇప్పుడు అదే వెతికితే అనకాపల్లిలో ఇంతకుముందు ఈయన మీద కేసులు ఉన్నాయి, 2 కేసులు. అండ్ ఆయన ఇప్పుడు పెందుర్తికి ఆయన్ని మన బైండ్ ఓవర్కి దీనికి రమ్మని చెప్తే వాడు రావట్లేదు. కారణాలు లోపల ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ విధంగా నిఘా పెట్టి సర్వేలెన్స్ పెట్టి పట్టుకోవడం జరిగింది. ఇది చాలా వెరీ గుడ్ వర్క్. అదర్వైజ్ 100% ఇది మేము హోమియోపతి డాక్టర్స్ని కూడా కనుక్కున్నాం ఇప్పుడే. ఇది ఇంత సంఖ్యలో ఇంత మాత్రాలో ఇది తీసుకుంటే బతకడం కష్టం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రెస్ మీడియా ద్వారా ఈ వాంటెడ్ టు మంచి గొప్ప పని చేశారు ఈరోజు. మన పొద్దున ఇన్ఫర్మేషన్ ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ మీద శిరీష అని ఒక అమ్మాయి ఇంట్లో రేట్ డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ మీద పెందుర్తి మండలంలో రేట్ చేయడం జరిగింది. ఆవిడ ఇంట్లో ఒక కొన్ని బాటిల్స్ దొరికాయి. ఆ బాటిల్స్ అన్నీ కూడా స్పూరియస్ లిక్కర్ అని తెలిసిన సమాచారం మీద మళ్ళీ వెళ్ళి ఆవిడ ఇచ్చిన సమాచారం మీద ఎస్కోట కొత్త వలస మండలానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇవి అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఈ స్పూరియస్ లిక్కర్ తయారు చేసి ఆయన వేరియస్ డిస్ట్రిక్ట్స్కి సప్లై చేస్తున్నారు. స్పూరియస్ లిక్కర్ అంటే ఆ మెయిన్ బాటిల్ చూపించండి. ఇది బెల్లడోనా అని చెప్పేసి ఒక హోమియోపతిక్ డ్రగ్ అండి. ఈ బెల్లడోనా డ్రగ్లో దీంట్లో 90% ఆల్కహాల్ ఏముంది, 90% దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంది. అందుకే ఈయన ఏం చేస్తున్నారు, దీన్ని తీసేసి 90% దీంట్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి దాన్ని ఒక బాటిల్తో 2 బాటిల్ లిక్కర్ తయారు చేస్తున్నారు. అంటే దీంట్లో 90% ఆల్కహాల్, 10% బెల్లడోనా. బెల్లడోనా ఈజ్ అ డ్రగ్, హోమియోపతిక్ డ్రగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్. 10% మాత్రమే డ్రగ్, 90% ఏముంది, ఆల్కహాల్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దీన్ని తీసేసి దీంట్లో నుంచి ఈ విధంగా స్పూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నారు. ఎట్లా డిఫరెంట్ స్టెర్లింగ్, రిజర్వ్ అని చెప్పి తర్వాత ఇతర బ్రాండెడ్ ఐటమ్స్. దీంట్లో కలర్ కోసం ఇప్పుడు ఇది చూస్తే మొత్తం మనకు
యాక్చువల్ లిక్కర్ లాగా కనిపిస్తుంది. ఏది మంచి బ్రాండ్స్ స్టర్లింగ్ రిజర్వ్ తర్వాత సమ్ అదర్ బ్రాండ్స్ ఈఎస్ ప్రిపేరింగ్. దాంట్లో భాగంగానే ఆ లేబుల్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, ఆ లేబుల్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి కొనేసి పెట్టి ఈ విధంగా వేరియస్ డిస్ట్రిక్ట్స్కి ఆయన తయారు చేసేసి సప్లై చేస్తున్నారు. సో దాన్ని మా ఎస్సీబీ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ అండ్ సరోజా అండ్ సుబ్బారావు, సరోజా అండ్ శ్రీనివాస్ వీళ్ళు నైట్ అంతా కూడా పనిచేసి మొత్తం సీజ్ చేసి తీసుకొచ్చారు. సో ఈరోజు సీజ్ చేసిన లిక్కర్ అంతా కూడా క్వాంటిటీ 677 స్టర్లింగ్ రిజర్వ్ విస్కీ, తర్వాత ఇంపీరియల్ బ్లూ విస్కీ 200, రాయల్ స్టాగ్ ఫైన్ విస్కీ 40, స్టర్లింగ్ రిజర్వ్ విస్కీ 230 బాటిల్స్, 230 ఫేక్ లేబుల్స్, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఏదైతే సీజ్ అయిందో అది 665. టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్ సీజ్డ్ ఇస్ 1065. ఓకే. ఇప్పుడు దాకా ఎస్సీబీ చేసిన పనిలో, ఎస్సీబీ అండ్ పోలీస్ మన జిల్లాలో చేసిన పనిలో 5,625 లీటర్స్, 5,625 లీటర్స్ ఆఫ్ ఈ విధంగా సీజర్స్, ఏది లిక్కర్ సీజర్స్ అన్ని కలిపి మొత్తం 5,625 లీటర్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ నిందితుల మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పెట్టబోతున్నాము. తర్వాత ఎక్సైజ్ యాక్ట్లో కూడా వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఏం తెలవాలంటే ఇప్పుడు ఇటువంటి స్పూరియస్ లిక్కర్ ఏది స్టర్లింగ్ రిజర్వ్ తర్వాత ఇదంతా ఏదైతే ఎక్కడైనా ఇప్పుడు కనపడితే, ఎందుకంటే బెల్ట్ షాప్స్లో ఇల్లిసిట్ బెల్ట్ షాప్స్లో అమ్ముతున్నారు. ఇదంతా తీసుకెళ్ళేసి అక్కడ ఇక్కడ లూజ్గా ఇటువంటి తయారు చేసి, ఎందుకంటే మామూలు ప్రజలకి ఇదంతా తెలియదు, ఇది ఒరిజినలా డూప్లికేట్ అని తెలియదు. కాబట్టి అందుకే ఇదంతా కూడా మీ ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు ఇది తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అన్ని గీబుల్ అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసి వాళ్ళకి తెలియదు, కలర్ గిలర్ అంతా కూడా ఇట్ లుక్స్ లైక్ ఎ ఒరిజినల్ దిస్ థింగ్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్పూరియస్. సో ఇది ఎక్కువ మాత్రలో దీన్ని తీసేసుకుంటే దీంట్లో చచ్చిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఎందుకంటే బెల్లడోనా ఈజ్ వెరీ టాక్సిక్. ఆ బెల్లడోనా తీసుకునేదంతా కూడా హోమియోపతి డాక్టర్స్ని కనుక్కున్నాము, వాళ్ళు ఒక డ్రాపే తీసుకోవాలా. ఎంత తీసుకోవాలా? వాళ్ళు ఇచ్చే మందు ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తారో అది ఓన్లీ ఒక డ్రాప్ ఇస్తారు. బట్ మన వాళ్ళు ఎవరైనా బెల్ట్ షాప్స్లో ఇది కొని తినేసారంటే అది చాలా ప్రమాదకరమైన డోస్ ఇది. దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిలియర్ ఏమంటారు, రెస్పిరేటరీ ఫెయిలియర్ జరగవచ్చు అండ్ హార్ట్ కూడా స్టాప్ కావచ్చు. సో ఇటువంటి కార్డియాక్ అరెస్ట్ అండ్ రెస్పిరేటరీ ఫెయిలియర్ దీనివల్ల జరగవచ్చు. అందుకే ఇది ఒక పెద్ద ప్రమాదాన్ని మా ఎస్సీబీ టీం అందరూ కూడా కలిసి నివారించడం జరిగింది. సో I really appreciate the good work done by the SCB team led by Srinivas, Subbarao and Saroja. Okay, right. Thank you. ఇదంతా కూడా ఒరిస్సా నుంచి తీసుకురావడం జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ ఆయన ఈ బెలోడానా ఆయుర్వేద ఏదైతే మా హోమియోపతిక్ డ్రగ్ ఇది ఒరిస్సా నుంచి తీసుకొచ్చారు. ఈ లైసెన్స్ కూడా ఒరిస్సా లైసెన్సే కోట్ చేసి ఉంది దీంట్లో, ఒరిస్సా లైసెన్స్. సో ఇదంతా కూడా A to Z కంపెనీ అని చెప్పి ఒరిస్సాలో రిజిస్టర్ అయి ఉంది. A to Z అని ఒరిస్సా కంపెనీ అక్కడే రిజిస్టర్ అయి ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అన్నీ తీస్తాము. అక్కడ కూడా వెళ్ళేసి ఇదంతా కూడా సీజ్ చేసేసి ఏ విధంగా ఇది మన దగ్గరకు వచ్చింది, ఎందుకంటే పర్మిషన్ ఒరిస్సాలో ఎవరు ఇచ్చారు, తర్వాత సర్టిఫికేషన్ ఉందా, ఆర్ ఇది కూడా నకిలీయా తెలియదు. ఈ లేబుల్ ఏదైతే దీని మీద పెట్టారో అది కూడా నకిలీయా లేదా అని చెప్పి ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు చేయాలా. చాలా ఇంపార్టెంట్, ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఈ విధంగా తీసుకొని ఎవరైనా ఎక్కడైనా చచ్చిపోతే అది పెద్ద ప్రమాదం. కాబట్టి ప్రెస్ మీడియా ద్వారా ఐ వాంట్ టు కన్వే దిస్ మెసేజ్ దట్ ఇటువంటి లిక్కర్ ఏది స్టర్లింగ్ రిజర్వ్ తర్వాత ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ఈ బ్రాండ్స్ ఉన్నాయి కదా, రాయల్ స్టాగ్ ఇట్లాంటి దొంగ బ్రాండ్స్ బెల్ట్ షాప్లో కొనకూడదు. బెల్ట్ షాప్లో వెళ్ళి ఇదంతా కొనకూడదు. ఎందుకంటే ఇది తీసుకువెళ్ళేసి ఇప్పుడు సమాచారం ఏముందంటే ఇక్కడ ఏమంటారు, ఎక్కడ
పర్వాడ సబ్బవరంలో కూడా ఈయన వెళ్ళి తీసుకువెళ్ళి బెల్ట్ షాప్స్లో చిన్న చిన్న అక్కడెక్కడ కిల్లికోట్లో అంతా కూడా